హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే స్కూబీ గాడికి ఎగ్ రైస్ పెడుతున్నాం. పాలు తాగమంటే తాగలేడు చూడండి. ఇంకెక్కడైతే ఎగ్ పెట్టుకుంటున్నాం మేము. సో అమ్మ అయితే ఎగ్ కర్రీ చేస్తుంది. మా డాడీ అయితే ఆఫీస్ డ్యూటీకి పోయిండు కాబట్టి ఇవాళ మేము చికెన్ అవన్నీ చేసుకోవాలి. ఎగ్స్ చేసుకున్నాం మేము. సో ఇక్కడైతే మమ్మీ అయితే చేస్తుంది కర్రీ. ఇప్పుడే అన్నం తినేసింది స్కూబీ. అక్కడ ఇంకా సగం మిగిలించింది, ఇంకా సగం తిన్నది. మళ్ళీ సాయంత్రంకి మధ్యాహ్నం అప్పటికి పోయి తింటుంది మళ్ళీ. సో ఇక్కడైతే మమ్మీ ఎల్లిగడ్డలు దంచుతుంది దాంట్లో వేయడానికి. సో కర్రీ అయితే ఇంకా కావాలా. సో గాయస్, మేమైతే ఈవినింగ్కి ఇవి ఉప్పు పాలీలు అయితే వేసుకుంటున్నాం. అది కూడా మీకు వీడియో వేసి పెడతాం. మా అమ్మ అదే చెప్తుంది. సో ఇప్పుడైతే కర్రీ అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా టమాటాలన్నీ వేసేసుకున్నాం అన్నీ. సో ఎగ్స్ వేసేసుకుందాం. మా అమ్మ అయితే ఇవాళ అయితే వెరైటీ వేస్తుంది. ఇంకా 2 ఎగ్గులు కొట్టి పోస్తుంది అంటదంట. సో చూడండి, వెరైటీ ఉంది అది. కానీ టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు, మమ్మీకి కూడా తెలియదంట. ఫస్ట్ టైం ట్రై. అక్కడైతే స్కూబీ గాడు వన్నాడు, మంచిగా తిన్నాడు. ఇప్పుడే వండుకున్నాడు మా స్కూబీ. సో ఇప్పుడైతే ఎగ్స్ వేసేసింది. మొత్తం గ్రేవీ దానికి పట్టేటట్టు అయితే మిక్స్ చేస్తుంది. సో ఇదండి, ఇట్లా ఇస్తుందంట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి, అడుగంటకుండా. కాబట్టి ఇది వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని. సో మూత పెట్టేసుకున్నాం, ఇప్పుడు తీసినాం. సో చూసిందిలా ఇట్లయింది. అక్కడ అడుగంటకుండా అయితే పోసుకుంది మమ్మీ. సో కింద అయితే బుర్జీ లెక్క అవుతుంది. అందుకనేసి మమ్మీకి అయితే బుర్జీ ఇష్టం, నాకైతే ఇట్లా బాయిల్ చేసుకొని ఇట్లా సూప్ లెక్క ఇష్టం. ఇద్దరికి నచ్చినట్టు చేసింది మమ్మీ. సో ఎప్పుడైతే తింటున్నాం గాయస్. సో కర్రీ అయితే వచ్చేసింది. సో వేడి సో చూసిండ్లా, ఈ ఫస్ట్ ఎగ్ అయితే నాది ఇంట్లో. సో ఇప్పుడైతే మమ్మీ అయితే మాకు వేస్తుంది, టేస్ట్ చెప్తుంది మమ్మీ తిన్నాం కదా. సో ఇవాళ మీ కర్రీ ఏమో కామెంట్ చేయండి గాయస్. మాదైతే ఎగ్ ఇవాళ. సో ఇప్పుడైతే మమ్మీ అయితే టేస్ట్ చూస్తుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.